గాక ఆరాధించిన కుటుంబాలను దేవుడు చీకటిని పారద్రోలును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 9వ అధ్యాయము. లూకా శుభవార్త 9వ అధ్యాయము 24-25 వచనాలు, ముఖ్యంగా 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 25 చదువు తల్లి. ఒకడు లోకమునంతా సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తను నశించిన ఎడల ప్రయోజనమేమి? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో వాక్యం ఏమంటే, సమస్తాన్ని సంపాదించావు. ఏం చేశారు? సమస్తాన్ని సంపాదించావు, కానీ నీ ఆత్మని కోల్పోయావు. దానివల్ల నీకే ప్రయోజనము? ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే బిల్ గేట్స్. బిల్ గేట్స్ అంటాడంట, నాకు డబ్బొద్దు, నాకు డబ్బొద్దు, నాకు డబ్బొద్దు అంటే ఆ డబ్బు వచ్చేస్తూ ఉంటుందంట ఆయన దగ్గరికి. నాకు డబ్బొద్దు అంటే డబ్బు వస్తుంది, శాంతి కావాలంటే శాంతి రావటం లేదు అన్నాడు బిల్ గేట్స్. దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటో తెలుసా? సమస్తాన్ని సంపాదించాడు కానీ శాంతిని కోల్పోయాడు. సమస్తాన్ని సంపాదించాడు, ఆనందము కోల్పోయాడు. డబ్బు ఉంది, పేరు ఉంది, హోదా ఉంది. ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అని ఎవరిని అడిగినా బిల్ గేట్స్ అని చెబుతారు. కానీ ఆయన అంటున్నాడు, ఈ రోజున నా జీవితంలో శాంతి లేదు. అంతా సంపాదించాడు కానీ చివరికి ఏం కోల్పోయాడు? శాంతిని కోల్పోయాడు. అంటే ఆత్మను కోల్పోవటం అంటే, దేవుని బిడ్డలారా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే శాంతి కూడా ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? మత్తయి శుభవార్త, యోహాను శుభవార్త 20వ అధ్యాయానికి వెళదాం. దేవుని బిడ్డలారా, మత్తయి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామా? ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక. ఏమన్నారండి? మీకు శాంతి. ఏమన్నారు? నీ కష్టార్జితంతో 100 రూపాయలు సంపాదించుకోవచ్చు, నీ కష్టార్జితంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు, నీ కష్టార్జితంతో, నీ సొంత తెలివితేటలతో ఈ లోకములో అందరికంటే గొప్పోడివి, గొప్పదాని నువ్వు కావచ్చు. కానీ శాంతినిచ్చేది మాత్రం ఎవరమ్మా? శాంతినిచ్చేది యేసయ్య. యేసయ్య ఏమన్నారు తెలుసా? శాంతినిస్తున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్తలోకి వెళదాం. దేవుని బిడ్డలారా, లూకా శుభవార్తలోకి వెళదాం. వెళ్ళరా? లూకా శుభవార్త 18వ అధ్యాయంలోకి వెళదాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. అందులోకి యేసు, ఒకసారి 16 తల్లి తప్పైపోయింది. 16వ అధ్యాయం 19వ వచనం. కానీ యేసు 16-19. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండు. ధనవంతుడు ఒకడున్నాడు, నిత్యము విందులు వినోదాలు. డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ మనిషికి గర్వం పెరుగుతూ ఉంటుంది. డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ మనిషికి కోరికలు ఎక్కువైతూ ఉంటాయి. డబ్బు ఎక్కువయ్యే కొద్దీ శత్రువులు ఎక్కువైతూ ఉంటారు. డబ్బులు ఎక్కువయ్యే కొద్దీ చెడు అలవాట్లు కూడా ఎక్కువే. ప్రైజ్ ద లార్డ్. ఏమి ఎక్కువ అండి? చెడు అలవాట్లు కూడా ఎక్కువే. తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. ధనాకాంక్ష. ఏకాంక్ష? మన ఆకలి ప్రార్థన చేయటానిక? మన ఆకలి వాక్యం చదవటానిక? మన ఆకలి డబ్బు చెప్పండి సంపాదించటానిక? నీ ఆకలి దేనికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ధనాకాంక్ష, ధనం మీద ప్రీతి, లోకమంతా
సంపాదించాలి, లోకములో ఉన్నదంతా నాకే కావాలి అని అనుకునేవాడు గుర్తుపెట్టుకోండి. ఆ లోకమును సంపాదించేవాడు, తర్వాత చదవమ్మా, ధనాకాంక్ష సర్వ అనర్థాలకి మూలం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున సమస్యలన్నీ, భార్యాభర్తల మధ్య సమస్యలు దేనివల్ల? డబ్బు వల్ల. అత్తాకోడల మధ్య సమస్యలు దేనివల్ల? ఒట్టిది కొడుకు వల్ల. ఎవరి వల్ల? కొడుకు వల్ల. ఎందుకో తెలుసా? కొడుకు ఏం చేస్తాడు? ఇప్పటి వరకు తన డబ్బులన్నీ తల్లికి ఇచ్చేవాడు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? అమ్మా, భార్యకి ఇస్తున్నాడు. వీడికి నా మీద ప్రేమ లేదు, భార్య వచ్చినాక బయట కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పి సంపాదన తల్లికి ఇవ్వకుండా గనక కోడలికి ఇస్తే అక్కడ పెట్టారే నిప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు కొడుక తిన్నావా అడగరు, పనికి వెళ్ళావా అడగరు, బడికి వెళ్ళావా అడగరు, డబ్బులు కాడ మాత్రం తల్లి బుద్ధి బయటపడింది. రైట్, సరే, అమ్మను బాధ పెట్టడం దేనికి లేని భర్త వెళ్ళి అమ్మకి ఇచ్చాడు అనుకో, అంతకాడికి నన్ను గట్టుకుంది దేనికి? చూడండి, సమస్య ఎక్కడా రాదు. అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కాచెల్లెల మధ్య గొడవలు, తోడు కోడళ్ళ మధ్య గొడవలు, చివరికి ఆస్తిలో. ప్రైజ్ ద లార్డ్. జరిగిన ఒక సంఘటన చెబుతా వినండి. ఒక ఆయన ఎంతో కష్టపడ్డాడు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. 3 అంతస్తుల బిల్డింగ్లు, 3 అన్నదమ్ముళ్ళు. అయితే మొదటి వాడికి వివాహం కాల, రెండో వాడికి వివాహం అయింది 2 పిల్లలు, మూడో వాడికి వివాహం అయింది 2 పిల్లలు. మొదటివాడు ఏమంటారంటే, మొదటివారు నేను పెళ్లి చేసుకోను, నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తానని అతడు తన జీవితాన్ని సమర్పించాడు. ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, ఈ రోజున 3 అంతస్తుల ఇల్లు వచ్చింది. ఒక రోజున ఉండటానికి ఇల్లు లేదు, ఆ వ్యక్తికి 10 ఎకరాల పొలం వచ్చింది. ఇప్పుడు తమ్ముళ్ళు వచ్చారు, అన్నయ్య మరి నీకు ఇల్లు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, మరి ఇంట్లో కింద నాన్న, పైన తమ్ముడు, ఆ పైన నేనుంటాను, ఇవంటే ఈ ఆస్తి నాది, ఈ ఆస్తి నాదన్నాడు. సో అన్నదమ్ములిద్దరు వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టారు. ఆయన అంటాడు, ఈ ఇల్లు నాదన్నాడు. అన్నదమ్ముళ్ళు అప్పటి వరకు కలిసి ఉన్నారు, అన్నదమ్ముళ్ళు అప్పటి వరకు ఐక్యంగా ఉన్నారు. నా అన్నను ఏదంటా అంటే ఊరుకోను, నా అన్నను తిట్టినా ఊరుకోను, నా అన్న పరువు తీసినా ఊరుకోను, మా అన్నదమ్ముల మధ్యకి వేరే వాడు ఎవడన్నా వచ్చినా ఊరుకోను అన్నాడు. చివరికి ఆస్తి దగ్గరకు వచ్చేసరికి, మీరు ఎవరో నాకు తెలియదు, మీకు చేత అయింది మీరు చేసుకోండి అన్నారు. చివరికి స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్ళా కూడా లొంగలేదు. కేసుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళినా కూడా లొంగల. సో 2 తమ్ముళ్ళు అన్నను చంపటానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఓ నరుడా, డబ్బు బాగా సంపాదించావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, కానీ నిన్ను నీవు కోల్పోయావు. మంచితనం లేదు, సహాయం చేసే మనసు లేదు, క్షమాగుణము లేదు, ఓర్పు లేదు, ఈ విధంగా ప్రార్థన చేసే మనస్తత్వం లేదు, దైవ భయం లేదు, దేవుడి మీద నమ్మకం నీకు లేదు. ఇవన్నీ లేకుండా నువ్వు ఏదైనా సంపాదించావంటే అప్పటికి అప్పుడే, అక్కడికి అక్కడే నిన్ను నీవు కోల్పోయినట్లే. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుతూ ఉండెను. మనలో చాలా మంది నిత్యము విందులతో వినోదాలతో కాలం గడిపేవాళ్లే కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, వాక్యము చదివేవాళ్ళు లేరు, గుడికి వచ్చేవాళ్ళు లేరు. ఉదయం లేచిన కానించి మొహం దాంతోనే గడుగుతారు, పడుకునే ముందు స్నానం కూడా దాంతోనే చేస్తారు. దేంతో? ఉదయం లేచిన దగ్గర నుండి మొహం అందులోనే చూసుకుంటారు, పడుకునే పడుక వరకు మొహం అందులోనే ఉంటుంది. ఎందులో అమ్మా? ఫోన్లో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిన్న విభూతి బుధవారం ఒక అద్భుతం చెప్తున్నా, మంచి అద్భుతం చెప్తా వినండి. సువార్తను విశ్వసించి హృదయ పరివర్తన చెందమని నుదుటి మీద బూడిద రాస్తున్నా నేను.
బూడిద పెట్టుకుని అయిపోయినాక ఫోన్ చేసి ఏంటిది, సంవత్సరానికి ఒక్కసారి బూడిద నువ్వు రాసుకునేది, సంవత్సరానికి అర్థం కాలేదా మీకు? నన్ను అడగండి, నేను చెబుతా. ఫోన్ ఇటు తీసి బూడిద ఏడైంది, మళ్ళీ ఇటు ఇటు అన్ని ముడతలు పడిపోయి సమస్తాన్ని అందంగా సరేలే అని చెప్పేసి బూడిద రాసుకుంది కదా, బూడిద వదిలేసిన ప్రదేశం పౌడర్ రాసి ఫేర్ అండ్ లవ్లీ రాసి బాగా చెంటు కొట్టి ఎండకెళ్ళేది. ఒక్క 5 నిమిషాలకు మొత్తం ఏమైపోయింది, అప్పుడు తుడుతుంది మా తల్లి. మడతలన్నీ బయటపడ్డాయి, ముడతలన్నీ. ఇందాకలేమో యవ్వనంలో ఉన్నాం, ఇప్పుడేమో వృద్ధాప్యంలో ఉన్నాం. ఏందమ్మా అంటే అది అంతేలే, మేకప్ కింద ఒకటి, మేకప్ పైన ఇంకొకటి ఉందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు ఒకడు ఏ వస్త్రాలు, పట్టు వస్త్రాలు. మన మధ్యలో చాలా మంది ధనవంతుడు లాంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డ చీర బీరువా నిండు చీరలు ఉంటాయి, కానీ ఇంట్లో ఉన్న కోడలు, ఇంట్లో ఉన్న అత్త, ఇంట్లో ఉన్న నాయనమ్మ, ఇంట్లో ఉన్న అమ్మమ్మ, ఇంట్లో ఉన్న తాతయ్య చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే ఇదిగో ఈ చీర కట్టుకొని ఇచ్చేవాళ్ళు ఎక్కడు కూడా లేరు. నిత్యము అదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలుకి మనకు 2 చీరల కన్నా ఎక్కువ ఉంటే అవసరమా? ఈరోజు ఒకటి, రేపు ఒకటి చాలు మనకి. ఈరోజు ఒకటి, రేపు ఒకటి. రేపు కట్టుకున్నది ఈరోజు ఉతుక్కోవచ్చు, ఈరోజు ఉతికింది ఎల్లుండి కట్టుకోవచ్చు. 2 చీరలు నాకు తెలుసు. కట్టుకోని చీరలు, ఉపయోగపడని చీరలు బీరువాలో ఉండి ఏమి లాభం? అదే ఒక విధవరాలికి, అదే ఒక పేదోళ్ళకి ఇస్తే ఎంత పుణ్యం. ప్రభు ఏమన్నారు? ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టండి, దాహం వేసిన వాళ్ళకి దాహం తీర్చండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి అని అన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ప్యాంటు కొంటే ఇంకొక ప్యాంటు ఫ్రీ, ఆడకపోతారు. ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ, ఆడకపోతారు. నేను ఎందుకు ఈ మాట అంటాను? మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడక అంతా కూడా అదిగో ఆ ధనవంతుడు లాగా నిత్యము విందులతో, వినోదాలతో కాలము గడుపుతున్నారు. విందులు, వినోదాలు అనగానే చూడండి, ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు తాగుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒక శాపం తెలుసా? బైబిల్లో ఒక శాపం ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 10 ఎకరాల ద్రాక్ష తోట 1 పీపాయి రసము ఇచ్చును, 10 కుంచాల విత్తనాలు 1 కుంచము పంట నసుగును. వేకువని లేచినప్పటి నుండి 11వ వచనం కదా అది. 11 యెషయా గ్రంథం 5:11. భారతీయ చదవమ్మా. వేకువన లేచినప్పటి నుండి మద్యపానం. ఎప్పటి నుంచి? ఉదయం లేచినప్పుడు స్టార్ట్ చేస్తారు. మొహం ఎంత కడుగుతారు? మందుతోనే. టిఫిన్ ఎంత చేస్తారు? మందుతోనే. మధ్యాహ్నం అన్నం ఎంత చేస్తారు? మందుతోనే. సాయంత్రం పడుకునేది ఎంతో? మందుతో. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు. భారతి చదవమ్మా. రత్నకుమారి చదవమ్మా, చదువు. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు చదువు భారతి. మద్యపానం ప్రారంభించి రేయి పొద్దుపోయేదాకా తాగి కైపెక్కి ఉండేవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడట. నరుడా, గుర్తుపెట్టుకో. పగలంతా కష్టపడుతున్నావు, 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, 1200 సంపాదిస్తున్నావు, లేదా 1500 సంపాదిస్తున్నావు. చివరికి నీ జీవితం తీసుకెళ్ళి ఆ మద్యపానం అనే మత్తులో పడితే ప్రభు అంటున్నారు, నీ బ్రతుకు ఒక శాపమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ధనవంతుడు అంటాడు. మనలో చాలా మంది ఉన్నారు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రాలు, నిత్యము విందులు, వినోదాలతో కాలము గడుపుతూ ఉండెను. వీడు సమస్తాన్ని సంపాదించాడు, కానీ వాడిలో ఒకటి లేదు. ఏం లేదు తెలుసా? దేవుడు లేడు. ఎవరిలో? ధనవంతుడిలో. తర్వాత రమ్మ, కిందకి రమ్మ. అతని వాకిట నిరుపేద ఒకడు ఉండెను, అతని దేహమంతయు రుణములతో ఉండెను. ధనవంతుడేమో సమస్తాన్ని సంపాదించాడు, లాజరేమో దేవుణ్ణి
సంపాదించుకున్నాడు. నా ప్రశ్న ఈ రోజున, నువ్వు యేసయ్యను సంపాదించుకున్నావా? నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరున్నారు నీలో? నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత చదవమా 21 వచ్చిన. వారు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడి ఎంగులు మెతుకులు కొరకు కాచుకుని ఉండెను. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి, డబ్బు లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, తినటానికి తిండి లేదు. ఎవరికి? లాజరుకి. తనలో ఆత్మ ఉంది, ఆత్మ బ్రతికి ఉంది, తనలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. అతడు మరణించాడు, దేవదూతలు వచ్చారు, అతన్ని అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. విశ్వాసుల సజీవుల సమూహములోనికి చేర్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మరి చాలా మంది కష్టపడతారు. రే అనక పగలనక కష్టపడతారు, ఎండనక వాననక కష్టపడతారు, ఎండాకాలం వానాకాలం శీతాకాలం కష్టపడతారు. కానీ వాళ్ళు అంతా కష్టపడతారు, వాళ్ళ బీరువా నిండా అంతా డబ్బులే ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒంట్లో ఒకళ్ళు ఉండరు. ఎవరు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఓ నరుడా, లోకమంతా సంపాదించి చివరికి నీ ఆత్మ, చివరికి నీ ప్రాణం, నిత్యము విందులు వినోదాలు గడుపుతున్నావు. నీలో జీవము లేదు, నిత్యము విందులు వినోదాలతో ఉన్నావు. నీలో ప్రాణము లేదు, నిత్యము విందులు వినోదాలతో ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. అయితే నేనేమంటానంటే, ఇలాంటి ఫాదర్ గారండి ప్రార్థనకు వచ్చే మనము బాగానే ఉన్నాము, ప్రార్థనకు రాకుండా నిత్యము విందులతో వినోదాలతో కాలం గడిపేవాడు కూడా బాగానే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి చెప్పండి. ఎక్కడో చిటారు కొమ్మన మామిడికాయ ఉంది. ఆ మామిడికాయకి చిన్న పురుగు పడ్డది. పురుగు పడ్డది సంగతి మీ అందరికీ తెలుసు. మీరు కోసి పారేస్తారా, రాలిందాక ఉంచుతారా? మీరైతే కోసి పారేస్తారు, దేవుడైతే రాలిందాక ఉంచుతాడు. దానంతటా అది రాలిపడే వరకు దేవుడు దాన్ని ఏమి ఎందుకు అప్పటి వరకు ఉంచుతున్నాడంటే, దేవుడు మారు మనసు పొందటానికి అవకాశము తర్వాత మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎంత అవకాశం ఇస్తాడంటే అంత అవకాశం ఇస్తాడు. ఎన్ని అవకాశాలు అంటే లెక్కలేని అవకాశాలు. పేతురు అడిగాడు కదా, అయ్యా నా సోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 7 కాదు 7 70 అనంత వరకు. ఆ మనిషి చనిపోయే వరకు, ఆ మనిషి ప్రాణంతో ఉన్నంత వరకు, ఆ మనిషి మట్టిలో కలిసే వరకు ఆ వ్యక్తిని మనం క్షమిస్తూనే ఉండాలి. లేదా చివరికి యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని. ఎప్పుడు ఏ మాట అందే? ప్రాణాలు కోల్పోతూ కూడా క్షమించి వెళ్ళిపోయాడు. స్టెఫాను గారు రాళ్ళ దెబ్బలు పొందుతూ మరికొద్దిసేపటికి ప్రాణాలు విడుస్తాడని తెలిసినప్పటికీ, అయ్యా ఈ పాపం ఈ బిడ్డల మీద మోపకండయ్యా అని మరణించేప్పుడు కూడా క్షమించాడు. బిడ్డలారా, ఈ రోజున మనం కూడా చివరి క్షణంలోనైనా కూడా క్షమించే బిడ్డలంగా మనం ఉండాలి. ఎందుకంటున్నానంటే, సమస్తాన్ని కూడా సంపాదించాడు, దేవుడు లేడు, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. దేవుడు నీ మార్పు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లాజరు చనిపోగానే మీకు ఒక విషయం తెలుసా? లాజరు దేహం మృతదేహం, ఆయన ఆత్మ జీవం కలిగిన ఆత్మ. నీలో దేవుడు ఉంటే నీ చుట్టూరా పేదరికం ఉండొచ్చు, నీకు తినటానికి తిండి ఉండకపోవచ్చు, నీకు ఉండటానికి ఇల్లు ఉండకపోవచ్చు, కనీసం నిన్ను పలకరించే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. నువ్వు చనిపోగానే అట్లా వస్తారు. జీవము కలిగిన ఆత్మను జీవం కలిగిన దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. కానీ అన్నీ ఉన్నాయండి. ఇంట్లో ఇల్లు ఉంది, టీవీ ఉంది, ఏసీ ఉంది, భర్త ఉంది, భార్య, బిడ్డలు, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాత, నువ్వు దారి పొడుగున పొద్దుడు సెల్యూట్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ చివరికి నీలో
జీవము లేదు, నీలో జీవము కలిగిన దేవుని ఆత్మ లేదు, నీలో దేవుడు లేడు. దేవుడు లేకదా నువ్వు చనిపోయిన వెంటనే పాతాళానికి. అక్కడ ఏమనుంది చూడండి, మంచి మాట అన్నారు. 23వ వచనం. అప్పుడు 22 చదువు తల్లి. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి. ఇప్పుడు చూడండి, ధనవంతుడు అంటే ఎవరు? సకలాన్ని సంపాదించాడు, ఆత్మను కోల్పోయిన వాడి ఇతడు. ఎవడట? సకలాన్ని సంపాదించాడు, ఏం కోల్పోయాడు? ఆత్మను కోల్పోయాడు. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతాళము నుండి ఎక్కడికి నెట్టేయబడ్డాడట? జీవము లేని ఆత్మ ఎక్కడికి నెట్టేయబడుతుంది? పాతాళానికి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు బ్రతికి ఉన్నావు, నీ ఆస్తి సంపాదించావు, నీ పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, దారి పొడుగున నువ్వు పోతుంటే ఎంతో మంది సెల్యూట్ చేశారు, దండాలు పెట్టారు, నమస్కారాలు చేశారు, కానీ వారెవ్వరు నిన్ను రక్షించలేదు. హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. మనందరిలో పెద్ద మనిషి ఎవరు అంటే మోండు జోజప్ప అనుకుందాం. ఆయన పెద్ద మనిషి, ఆయన దగ్గర ఏముంది? డబ్బు ఉంది. ఆయన దారి పోతుంటే కూర్చున్నవాడు కూడా లేచి ఆయన దారి పోతుంటే నిద్ర వస్తుందిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన దారిని పోతుంటే నమస్కారం చేస్తున్నారు. ఆ డబ్బు వేస్తే నాయకులు వస్తారు, అందరూ చుట్టూరు చేరారండి. కానీ ఆయన చనిపోయాడండి. ఈ మరణాన్ని ఎవరు ఆపలేకపోయారు? ఎవరు మరణాన్ని? ఆయన మరణాన్ని ఆపలేకపోయాడు. ఎందుకు తెలుసా? నరుడెవ్వడు మన మరణాన్ని ఆపలేడు. నరుడెవ్వడు కూడా మనల్ని పరలోకానికి చేర్చలేడు. నరుడెవ్వడు కూడా నరకానికి పోకుండా ఆపలేడు. నరుడు డబ్బిచ్చి లంచం కట్టి నీకు అన్ని విధాల అడ్డుపడ్డా, నీకు అన్ని విధాల తగు తీసుకొచ్చినా, నిన్ను అన్ని విధాల బాధ పెట్టినా, నిన్ను అన్ని విధాలు ఏడిపించినా, నిన్ను అన్ని విధాల మోసం చేసినా ఒక రోజు ఉంటుంది, ఆ పండు రాలిపడే రోజు ఉంటుంది. పండు రాలిపడితే లేదా? అయితే పువ్వు అప్పుడల్లా రాలిపడాలా, లేకపోతే బాగా పండినాకన్నా రాలిపడాలా? అందుకే బాగా పండటం అంటే నీ పాపం పండిన రోజు ఏమైంది? పండు రాలి దానంతటా అదే రాలిపడిద్ది. ఈరోజు చిన్న ప్రభు అంటున్నారు, సమస్తాన్ని నువ్వు సంపాదించావు, కానీ నీలో దేవుడు లేడు, నీలో మంచితనం లేదు, నీలో పవిత్రత లేదు, నీలో సహృదయం లేదు, ప్రేమించే మనసు లేదు, క్షమ లేదు, ఓర్పు లేదు, జాలి లేదు, ఆకలేస్తే అన్నం పెట్టే మనసు లేదు. నీ ఇంట్లో నీ అత్త, నీ ఇంటిలో నీ కోడలు, నీ ఇంటిలో నీ భర్త మంచాన పడితే కనీసం పలకరించే మనసు కూడా నీకు లేదంటే నీలో భగవంతుడు లేడు, నువ్వు ఒక రాయివి అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని బిడ్డలు నిద్రపడదు, సరిచప్పకూడదాం. అయితే ఎవరు లేరు కనుక పౌలు గారు ఏమంటున్నారు, లూకా గారు ఏమంటున్నారు తెలుసా? మానవుడు సమస్తాన్ని సంపాదించి చివరికి ఏం కోల్పోయినా ఒకసారిట ఇద్దరు స్నేహితులు దారి వెంట ప్రయాణం చేస్తున్నారు. ఇది నిజంగా జరిగింది. దారి వెంట ప్రయాణం చేస్తున్నారు. ఒక స్నేహితుడు అన్నాడట, అబద్ధం ఆడటం తప్పు, దొంగతనం చేయటం తప్పు, వ్యభిచారం చేయటం తప్పు, అంజమ్మ నిద్రపోవటం తప్పు, సో నిద్రపోవటం తప్పు అని చెప్పేసి అన్నాడు. అరే పిచ్చోడా, పనికి మాలోడా, ఆదివారం గుడికి రాకుండా ఉండటం తప్పు. ఇన్ని చెప్పిన తర్వాత పిచ్చోడా, తప్పు 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 తప్పని లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయటం లేదురా. నేను ఎంజాయ్ చేసినట్టుగా నువ్వు చేయట్లేదురా. ఇదిరా లైఫ్ అంటే. లైఫ్ ఒకసారే ఉంటుందిరా, బతికుండగానే అన్నీ అనుభవించు రాజా. అన్నీ అనుభవించాడు. ఇది ఎవడు రెండో వాడు. ఒకడేమో అబద్ధం ఆడటం తప్పు, దొంగతనం చేయటం తప్పు, మందు తాగటం తప్పు, పేకటాడటం తప్పు, జూదం ఆడటం తప్పు, తప్పు 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 అని అన్ని దూరంగా పెట్టుకున్నాడు. డబ్బు సంపాదించడం తప్పు అని దూరంగా పెట్టుకున్నాడు. అరే పిచ్చాడు, నా లైఫ్ చూడరా, కావలసిన మందు చూడాలనుకున్నా, సినిమా వెళ్ళాలనుకున్నా, ఊరు చూడరా లైఫ్.
వీడు అనుకున్నాడు, వాడైనా ఏం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? బాగా నేను కూడా ఎట్లాగైనా కూడా వాడికిలాగా ఎంజాయ్ చేయాలనుకొని, ప్రభువా మరి వాడికిలాగా నేను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని ప్రార్థన చేశాడట. పిచ్చోడా, వాడికిలాగా నువ్వు ఎంజాయ్ చేయాలంటే నీ భవిష్యత్తు చూపిస్తానా, ఈ రాత్రి నిద్రపోరా అంటట. భవిష్యత్తు చూస్తాను. ఇద్దరు పడుకున్నారట. వీడి ప్రార్థన చేసేవాడు కళ వచ్చిందట. ఇగో వాడు ధనవంతుడు చచ్చిపోయాడంట. సల 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 మాగే నూనెలు వేసి ఏపుతున్నాడట దేవుడు. వాడు కేకేస్తున్నాడట, కాకరకాయ వేపినట్టు బాగా ఏపుతున్నాడట. వీడు చూస్తున్నాడట, ఏది ప్రభావ వాడు ఏగుతూ ఉంటే చేయబట్టుకుని పైకి వాడు బ్రతికి ఉండగా అప్పుడు నవ్వాడు, సంతోషించాడు, తప్పు చేశాడు, మారు మనసు పొందలా, ఏగుతున్నాడు చూడు నీళ్ళల్లో. ఆ మంట ఆరదు, నూనె అయిపోదు, వాడు సాడు. ప్రభు నా బతికి అట్టుంటుందయ్యా అన్నట. చూడరా అనగానే దేవదూతలు వచ్చారట, చేత్తో పట్టుకున్నారట, అబ్రహాము వడిలోనికి చేర్చారట. తీర్పు దినమున్న పరలోకానికి. అరే భవిష్యత్తులో జరగబోయేది ఇది. యేసయ్య ఎంత గొప్పోడో తెలుసండి. మనం చనిపోయిన తర్వాత మనం ఎలాంటి జీవితం జీవిస్తామో దేవుడు ముందుగానే మనకి తెలియచేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయిన తర్వాత సజీవుల లెక్కలోకి చేర్చబడ్డారు. జీవితాన్ని ముందుగానే చూపిస్తున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మన బ్రతుకు ఎలా ఉంటుందో భవిష్యత్తు గురించి దేవుడు ముందుగానే మనకి తెలియచేశాడు. ఇంత తెలియచేసిన తర్వాత కూడా నేను అదే బతుకు బ్రతుకుతానంటే, ఎంత చెప్పినా ఎన్నిసార్లు మందలించినా మనసుని మార్చుకునేవాడు తలవని తలంపుగా ఊహించిన రీతిగా ఏమైపోతారు? సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28:13. అమ్మా ఏందోనమ్మా వినపట్లేదమ్మా. తన పాపాలు కప్పి పెట్టుకొనువాడు బాగుపడడు. ఆగండి, తప్పును కప్పి పెట్టుకొనువాడు ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? భలే వాళ్ళే, అందరూ మంచోళ్ళమే. నేను మంచోడిని, ప్రేమ మంచోడే, మౌనిక మంచిదే, వందన మంచిదే, చందన మంచిదే, చందన బెదర్స్ మంచోళ్ళే. ఎవరికాడా? బయటికి. ఫాదర్ గారు మంచోడరా, మౌనిక ఇంకా మంచిదిరా. అసలుకి మార్తమ్మ రోజు గుళ్ళో తుడిచినెత్తుడిపే బాలే మంచిది. అంజమ్మ అయితే గుడి గంట కొట్టడం, నిద్ర లేకటం, మొహంగడ కడుపులో. ఎంత మంచోళ్ళో వీళ్ళు. మంచోళ్ళు అని అనాల్సింది నేను కాదు, మంచోళ్ళు అనాల్సింది దేవుడు. నిజంగా చెబుతున్నా, మన మంచి జీవితానికి బహుమానం ఇచ్చేది దేవుడు. ఎందుకనగా మనసెరిగిన వాడు ప్రభువు, హృదయాన్ని ఎరిగిన వాడు ప్రభువు. నా ముందు నా నాటకం, నీ ముందు నీ నాటకం వేస్తే మన ఇద్దరు బ్రతుకు ఆయన నాటకం ఆడిస్తాడు ఎవరైనా. అందుకే నాటకాలు వేయకూడదు. తరిగిడతా సంవత్సరం దగ్గరికి ఎవరు వచ్చింది? ఢిల్లీలో వచ్చింది. సంవత్సరం ఢిల్లీలో బురక తిన్నారా? చివరికి ఏమంటారు? నీ బతుకు తరిగిడ తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, దేవుడు ఒక మంచి మాట అంటారు, నరుడు లోకమంతా. సో మాతో పాటు గోవా వచ్చినాడు, చేతులు పైకి లేపండి. గోవా ఇద్దరు. నువ్వు ఎప్పుడు వచ్చినావు అక్క? నువ్వు గోవా ఏమన్నా తిన్నావా? గోవా తినలేదా? జాంకాయ పిల్ల. చేతులు పైకి లేపండి. ఇద్దరేనా? రానోడు దురదృష్టవంతులు. దురదృష్టవంతులే. ఎందుకు నేను చెబుతున్నా వినండి. మొదటి విషయం నేను చెబుతున్నా వినండి. ఆయన కూడా మనకలాగే నరుడు. ఆయనను ముట్టుకున్న ఒకే ఒక వాక్యం ఏంటో తెలుసా? పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారిని తాకిన ఒకే ఒక మాట, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభం ఏంటి? ఈ మాట. ఈ మాట కోసం ఆస్తిని వదిలిపెట్టాడు, ఈ మాట కోసం తల్లిని వదిలిపెట్టాడు, ఈ మాట కోసం తండ్రిని వదిలిపెట్టాడు, ఈ మాట కోసం దేశాన్ని వదిలిపెట్టాడు, ఈ మాట కోసం భారతదేశానికి వచ్చాడండి. అందరిని వదిలిపెట్టి దేవుడు మాట మీద వచ్చాడు. ఆయన చనిపోయి దగ్గర 500 సంవత్సరాలైనా ఆ దేహం అలాగే ఉంది. ప్రైజ్ ద లార్డ్. కూర్చో.
కూర్చును తర్వాత సంగతి. ఇవి నేను అడిగానా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక్క మాట కోసం కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని అందరిని వదిలిపెట్టాడండి. నేనేమంటానంటే ఎవరిని వదిలిపెట్టొద్దమ్మా ఆదివారం గుడికి, ఎవరిని వదిలిపెట్టొద్దమ్మా పాపాన్ని వదిలిపెట్టండి. అమ్మ ఎవరిని వదిలిపెట్టొద్దమ్మా నీలో ఉన్న ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలు వదిలిపెట్టండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏదో బతుకుదామనుకుంటే దానివల్ల మనకే నష్టం, మరెవరికి కాదు. ఇద్దరు లేచారు. ఎవరిద్దరు? స్నేహితులు ఇద్దరు లేచారు. ప్రార్థన చేసుకునేవాడు, అరే రేపటి రోజున నీకేం జరిగిద్దో నాకు చెప్పురా అంటే, అది ఏం జరిగిద్దో చెప్పురా అంటే, ఏమైంది? నువ్వు సల మరిగే నూనెలో పడ్డావురా అన్నాడు. పిచ్చాడా, అసలు చచ్చిపోయినాక ఏం జరిగిద్దో ఎవరికి తెలియదురా అన్నాడు. వీళ్ళిద్దరు ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా చనిపోయిన తర్వాత నేనంట సల మాగే నూనెలోకి వెళ్తానంటే ఇది ఎక్కడ నిజమో చెప్పంటే, ఆ సేవకుడట నిజమేరా బాబు అని ధనవంతుడు పేద లాజరు కథ చెప్పాడట. ఈ ఉపమానం చెప్పింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. యేసయ్య అబద్ధం చెప్పేవాడు కాదు. భవిష్యత్ కాలాన్ని ఉద్దేశంలో పెట్టుకొని, భవిష్యత్ కాలాన్ని మనసులో పెట్టుకొని ఏం జరగబోతుందో, పరిశుద్ధుడికి ఏం జరగబోతుందో, విశ్వాసికి ఏం జరగబోతుందో, పాపికి ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే ఇక్కడ చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం తెలుసా? మనం చనిపోయినాకంట దేవుడు లెక్క అడుగుతాడు. అయిన పాలనలో సంఘం ఏర్పడి ఒక 70 సంవత్సరాలు లేదా ఒక 60 సంవత్సరాలు అనుకున్నాం. 60 సంవత్సరాలు ఉన్నారు కదా, నువ్వు ఒక్క మనిషినైనా మార్చావా? అసలు నీ ఆత్మ బ్రతికే భలే. ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, ఇప్పుడు మేడ మీద మేడ కట్టుకున్నాం. ఆడయ్యా ఒకప్పుడు మా ఇంట్లో తెల్లగా నల్లగా ఉండే ఏంటిది టీవీ, ఇప్పుడు రంగుల టీవీ. ఒకప్పుడు వైర్ కలిపే టీవీ, ఇప్పుడు వైర్ అవసరం లేదు, అంతా తూటే. ఏ తూతు? బ్లూటూత్. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మారిపోయావు, అన్నీ సంపాదించావు, ఏం లేదు నీలో. దేవుడు లేడు, జీవం కలిగిన ఆత్మ నీలో లేదు. అందంగా ఉన్నావు, ఇల్లు అందంగా ఉంది, కుటుంబం అందంగా ఉంది, బిడ్డలు అందంగా ఉన్నారు, భర్త అందంగా ఉన్నారు, భార్య అందరూ అందంగా ఉన్నారు. అందంగా ఉన్నటువంటి బ్రతుకులో దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు ఏం సంపాదించుకున్నావు? ఒక మంచి మాట, ఒక మంచి పేరు, ఒక మంచి మనసు. ఏం సంపాదించుకున్నావు? మన ముందు దండం పెట్టకూడదు, మన వెనకాల మనల్ని తిట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నరుడు సమస్తాన్ని కోల్పోయి చివరికి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనం ఏమైంది? ఈరోజున నువ్వు అంత కోల్పోయావు. ఒకసారి ఆలోచన చేయండి. అసలు ప్రశాంతంగా నువ్వు నిద్రపోగలవా? ఒక గంట తినకుండా ఉండగలవా? పెరిగిపోతుంది. అమ్మో అన్నం పెట్టు. ఏం పెరిగిపోతుంది? కడుపు నిండా అన్నము తినలేవు. దేనివల్ల? షుగర్ వల్ల. కాస్త ఉప్పు ఎక్కువ. దేనివల్ల? పప్పు తినలేవు. దేనివల్ల? కడుపు నిండా తినలేవు. కనీసం ప్రశాంతంగా పడుకోలేవు. పైన ఫ్యాన్ తిరిగితే చలి. ఇక్కడ నుంచి ఆ బడిదాకా నువ్వు నడవలేవు. ఎక్కితే ఆటో, దిగితే ఆటో. ఇప్పుడు మా జీవితాలు ఎట్ట అయిపోయాయంటే అట్ట దరిద్రంగా తయారైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. కడుపు నిండా తినగలుగుతున్నావా? కొంతమంది అయితే కడుపు నిండా నవ్వలేరు. ఊరుకో, మొత్తం నవ్వకూడదు. ఏమైనా అనుకునిద్ది. అమ్మో నా కోడలు ఉంది, అమ్మో నవ్వకూడదు. కొంతమంది లేదు, నేను నవ్వుకుంటే మా కోడలు నా గురించే చెప్పుకుంటున్నారు, నవ్వుకుంటారు. కడుపు నిండా నవ్వలేవు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి తెలుసా? కడుపు నిండా తినలేరు. ఎందుకు? ఆలోచన పోడ. పని బాట ఏమనుంటే కాదు, మా ఆయన సంపాదించేది నేను సంపాదించేది కూర్చొని తింటవే. ఎంత సంపాదించావు కడుపుకి? తినటానికి లేదు. అందరికాడ ఫోన్లు ఉన్నాయి, ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయో. కష్టం వచ్చిందిరా ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే తర్వాత చేస్తారు. రేపు మాట్లాడయ్యా. కరెంటు బిల్లు కట్టుకోవాలరా. రేపు ఏ వారం అమ్మా?
శుక్రవారంలో ఉత్తర పొద్దున ఇంటికి ఆవిడ నిలబడతాడు. ఏమా 1000 రూపాయలు ఏంటి? 1000 రూపాయలు తర్వాత చేస్తారా? హలో 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 అంటాడు. ఇది వినపడతాం, వాడికి వినపడుద్దట్టు. ఈ డబ్బులు అడుగుతున్నాడు నీళ్ళకి తెలుసుద్ది. ఈ రోజుల్లో నువ్వు ఆపదంటే రూపాయి ఇచ్చేవాడు లేడు. కడుపు నిండా తినలేవు, కంటి నిండా నిద్రపోలేవు, అంతా సంపాదించుకున్నావు. కానీ నీలో జీవము కలిగిన దేవుడు ఉంటే నువ్వు ఎక్కడ పడుకున్నా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నువ్వు ప్రశాంతంగా దేని గురించి నువ్వు భయపడవు, ఎవరి గురించి నువ్వు భయపడవు. అందుకే నరుడు లోకమంతా సంపాదించి తన ఆత్మని కోల్పోయారు. వ్యభిచార స్త్రీ చూడండి, తన సుఖం దేంట్లో వెతికింది? దేహంలో వెతికింది. నా సుఖము నా దేహంలోని వెతికింది వెతికింది వెతికింది. చివరికి అయ్యా ఇందులో సుఖము లేదయ్యా. జకరియా చూడండి, అయ్యా డబ్బు 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 సంపాదించాడు. చివరికి యేసయ్య దగ్గరికి రాక తప్పల. ఆ డబ్బుల సంతోషం అనేది ఆయనకి లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, శరీర సుఖముల వెంట వెతుకుతూ నువ్వు బ్రతుకుతున్నావంటే, లోక సుఖముల వెంట పరుగులు తీస్తున్నావంటే నువ్వు జీవము కలిగి ఉన్నట్టు చనిపోయినట్ట. మళ్ళీ మనం పాడబడతాం. ఏ పాట? జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి. ఆగండి, పాటే పాడతారు. మనలో ఏమి లేదు, జీవము లేదు. కానీ నిజంగా మనలో జీవం అనేది ఉంటే దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే నరుడు లోకమంతా సంపాదించి, ఏం సంపాదించి? లోకమంతా. నాకు బాధ అండి ప్రభువా, నేను చనిపోయినప్పుడు నాతో పాటు కొన్ని ఆత్మలైన నీ దరికి రక్షించడం అంటే నా బాధ్యత కాదు. వాక్యం చెప్పటం, అర్థమయ్యే రీతిలో చెప్పడం నా బాధ్యత. విశ్వసించిన వచ్చిన వారికి ఇవ్వటం, బాప్తిజం ఇవ్వటం నా బాధ్యత. సో రేపటి రోజున దేవుడు అడుగుతాడు, నీ భర్తని రక్షించావా, నీ భార్యను రక్షించావా? ప్రభువా, ఈ రక్షించటం ఏమోలో కానయ్యా, మా ఆవిడికి ముందుగానే దాచిపెట్టానయ్యా. ఏంటిది? మెళ్ళో దండ. నీ దండ నీకు దండం పెట్టింది ఒకరోజు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నరుడు ఏం సంపాదించాలి? అందుకే మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయానికి వెళ్దామా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో నీ సంపాదన ఎక్కడ ఉంటుందో నీ హృదయము కూడా అక్కడే ఉంటుందని వాక్యంలో పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. 19వ వచనం చూడండి. ఈ లోకములో గట్టి చెప్పమా, చెప్పండి. ఈ లోకంలో ఎవరు బట్టినా, ఎవరు నోరు తెరిచినా ఏంటి? దేవుడా 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 అంటారా? డబ్బుంటే అయ్యగారు అంటారు, డబ్బు లేకపోతే ఎవడీడు అంటారంట. పాపం బాగానే ఉంటారు. మయ్య దేవునికి వందనాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో సంపాదన కూడబెట్టుకో వలదు. చదపురుగులు తుప్పు వారిని తినివేయును. దొంగల కన్నం వేసి దొంగలంతా ఈడే ఉంటాయి. మిమ్మల్ని దోసుకునేవాడు ఎవడు? దొంగలంతా ఏడన్నారు? చొక్కా జేబులో డబ్బులు దొంగతనం చేసేది ఎవరు? భారీగా భలే చెప్పారు నిదానం. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలాలో వండకాయలు, బెండకాయలు, బీరకాయలు దొంగతనం చేసేది ఎవడా? మనమే. పాపం ఒకరోజు అంటే ఒక ఆవిడ కందికాయలు తినాలనిపించిందట. బాగా 10 కేజీల కందికాయలు తీసుకొచ్చి లోపల దాచిపెట్టుకుని ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొద్దీ తింటుందట. చివరికి ఊపిరాట్లేదట. ఫాదర్ గారు ప్రార్థన చేయండి, నా ఊపిరి. ఎవరు పెట్టారమ్మా నీ గొంతు మీద కాలు అని నేను అడిగా. ఎవరు గొంతు మీద కాలు పెట్టలేదయ్యా, నిజం చెప్పు అంటే నీ దగ్గర అబద్ధం ఆడకూడదు, ఏడ చెప్పుకోవాలి అంతే. చెప్పలే, నేను ఏడ చెప్పనంటే పక్కముడి చెవి కందికాయలు మొత్తం దొంగతనం చేసి ఎవరి పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా. చివరికి గ్యాస్ పైకి బోట్ల కింద. నేనన్నాను, దొంగ సొమ్ము దొంగతనం చేసి తింటి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిద్దో లేదో నాకైతే. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము ఈ లోకంలో సంపాదన కూడబెట్టుకోవడదు. ఇంక మళ్ళీ కొద్ది రోజులు పోతే పంట స్టార్ట్ అయింది. ఏ పంట?
కండల పంట. ఒకసారి ఒక సహోదరుని ఎత్తి నిండా పెద్ద టిక్కీ నిండా కండలు ఏరుకొని వస్తుందన్నమాట. ఎక్కడి అమ్మ ఈ కండలు అంటే పరికి కండలు, ఎవరి చేలో వాళ్ళ చేలో అన్నారు. వాళ్ళ చేలోనే ఎందుకు దొరికినాయి అంటే ఫాదర్ గారండి ఒక కండీరవటం కాలు కింద వేసి కండీరట. ఎందుకమ్మా అంటే చేనైనా బాగుపడాలా, మేము బాగుపడద్దు. సరే కండల విత్తనాలు అన్నీ కూడా తీసి ఎంత వచ్చినాయి, ఏదైనా కానీ 9,000 10,000 వచ్చినాయి. పోనీలేమ్మ. సో ఈ 9,000 10,000 దాచిపెట్టుకుందంట మా అమ్మ. అందరూ చూస్తుందంట కండల ద్వారా నేను 10,000 సంపాదించా. బుధవారం వాడు వచ్చి డబ్బులు కట్టాడు. ఏం పోయి చీరలు అన్నీ ఎదుగుతాడు, చీరలో దొరకట్లేదట. చివరికి ఏమైంది, దోమలు ఎత్తుకుపోయారు. భర్త తీసుకుపోయాడట. చూసారా, నువ్వు దొంగతనం చేసి సంపాదించిన సొమ్ముకి ఇంకోళ్ళు ఎవరు వచ్చారు? ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలుతా. తక్కువ రేటుకి వస్తుందని టీవీ కొన్నాడట. ఎవరు? వీడికేమో తాగటానికి డబ్బులు కావాలి, టీవీ తాకట్టు పెట్టాలి. వీడు 10,000 అడిగాడట, నేను 1,000 రూపాయలు ఇస్తాను. అది ముందు ఎంత కొంత అని టీవీ పెట్టుకుని 1,000 రూపాయలు పెట్టి తాగితే పెద్ద టీవీ అంట. ఆ రోజు వాన పడిందంటే పిడుగు పడిందంట, టీవీ దగ్గర పడిందంట. అంటే అన్యాయపు సొమ్ము అన్యాయంగానే పోయింది. అందుకే ఈ లోకంలో నువ్వు సంపాదన కూడబెట్టుకోవద్దు. పరలోకములో నువ్వు చేసే దాన ధర్మాలు పరలోకములో సంపాదన. అంతే, నువ్వు చేసే దానం ధర్మం పరలోకములో సంపాదన. సరే చదవమ్మా. కావున నీ సంపదలు ఎడ కూడా పెట్టుకోవాలి. నా సంపాదన పరలోకంలో ఉందన్న వాళ్ళు ఎవరైనా చేయి పైకి లేపగలరా? నేను లేపుతానమ్మా. అడిగిన వాడికి చేతనైనంత వరకు దేవుడు నాకు ఇచ్చిందంట సహాయం చేస్తా, నాకు లేకపోయినా పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన పాలెం వెళ్ళా వాక్యం చెప్పావు కదా, నువ్వు చెప్పింది ఏందిరా, నువ్వు చేసింది ఏందిరా అని దేవుడు నన్ను నరకానికి ఎత్తి మీరు పరలోకానికి నవ్వుతుంటే నేనేం చేయాలా? తలదించుకోవాల్సి వచ్చింది సేవకుడిగా. నాకు ఆ బాధ వద్దు. నేను ఎక్కడికి వెళ్ళాలా? నేను పరలోకానికి వెళ్ళాలంటే సంపాదన ఎక్కడ కూడబెట్టుకోవాలి? నీ సంపదలు పరలోకములో కూడబెట్టుకొనము, అచ్చట వానిని చెమట పురుగులు తుప్పు తినివేయి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సంఘటన చెబుతా. మీరు పాము పుట్ట చూసిన చేతులు పైకి లేపండి. పాము పుట్ట చూడలేదా కుమార్? చూడలేదా? మరి లేపి మౌనిక చూడలేదా? పాము పుట్ట నువ్వు పుట్టకూడదు తేడా ఎప్పుడు నాని నీకు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందులో చూశారుగా, పాముకి పుట్ట తయారు చేసేది ఎవరు? చెదపురుగులు లేదా చీమ. ఇప్పుడు ముందు చెదపురుగు చూద్దాం. చెదపురుగు ఇంటికున్న గుమ్మానికి మొత్తం తినిద్ది, లోపల తినిద్దే కానీ బయట అయితే. అట్లాగే పాపం ఎలాంటిదంటే లోపల నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ లోక సంపాదన దేంతో పోల్చాడు? చెదతో పోల్చాడు. చీమలు కట్టుకున్న ఇల్లు పాముకి నివాసమైంది. ఈ రోజున దేవుడు స్థాపించిన ఇల్లు దేనికి నివాసమైందో తెలుసా? సాతానికి నివాసమైంది. అందుకే ఇక్కడ సంపాదన లోకమంతా లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన. ఈ పాట ఎప్పుడు పాడతారు చెప్పా? నలుగురు మోసుకుంటూ పోతారు. ఎప్పుడు చెప్పండి? మట్టి నుండి వచ్చిన. ఇక్కడ పాటలు పాడేవాళ్ళు కూడా లేరు. ముందు బ్యాండ్, తర్వాత టపాకాయలు. కనీసం ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండరు. ఏడదాకే బ్రేక్. మళ్ళీ పాట పాడతా. మోక్షమా, చచ్చిపోయిన వాళ్ళకి కాదు, మనకు కూడా ఆ పాట అది. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నాను? నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకో, వానిని చెదపురుగులు తుప్పు తినివేయ. దొంగలు చీరల్లో దాచిపెట్టాల్సిన అవసరం మనకి ఉండదమ్మా. బ్యాంకుల్లో కూడా ఇప్పుడు నువ్వు బ్యాంకులో వేసుకున్న దేని ద్వారా దొంగతనం చేయొచ్చు? ఏటీఎం కార్డు, గూగుల్ పే, ఫోన్పే. ఇప్పుడు కొత్త పే వచ్చింది తెలిసిందో, వాట్సాప్ పే. వాట్సాప్ ద్వారా కూడా డబ్బులు పంపుకోవచ్చు. మీకు తెలీదా? అంతే.
ఒకసారి అట ఒక తల్లి అట బ్యాంకులో కొడుకు కోసం 40,000 వేసిందట. వేసిన తర్వాత కొడుకుని నమ్మి కార్డు ఇచ్చిందట. ఏ కార్డు? ATM కార్డు. నా కొడుకు బంగారం, మేలిమి బంగారం. సరేలేని ఈ రోజు బాటం తాగిరాటం, రోజు బాటం తాగి. ఎక్కడిరా డబ్బులు అంటే ఫ్రెండ్స్ పోసారు మమ్మీ అన్నాడట. ఎవరు పోసారట? ఫ్రెండ్స్ పోసారట. చివరికి తల్లి ఒక రోజున బ్యాంక్కి వెళ్ళింది. ఏం తేటానికి? డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్కి వెళ్ళింది. ఓయ్ ఏంది మీరు వినండి, దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బ్యాంక్కి వెళ్ళిందంట. ఏం తీసుకురావడానికి? లేవమ్మా. ఎవరు తీశారు? కొడుకు తీసింది కూడా తెలియదు. దేని ద్వారా వచ్చినాయి? చెరకు బ్యాంక్ స్టేట్మెంట్ తీయగానే ATM ద్వారా డబ్బులంతా. ఈ ATM ఎక్కడుంది? తల్లి కాడలేదు, కొడుకు కాడకూడలేదు. వాడు డబ్బులు అయిపోయినాయి, పారేశాడు. వీడు అన్నారు, ఈ డబ్బులు తీసినవా అంటే, నాకేం తెలుసు మమ్మీ, నీ మీదొట్టు, నా భార్య మీదొట్టు, నా పిల్లల మీదొట్టు. ఎందుకు ఈ మాట అన్నాను? నువ్వు సంపాదించుకున్న సంపాదన ఎవరో ఒకటి దొంగతనము. అందుకే నీ సంపాదన ఆడ కూడా పెట్టుకోవాలి, పరలోకములో కూడా పెట్టుకోనము అన్నారు. అందుకే కావున నీ సంపదలు పరలోకములో కూడా పెట్టుకొనము, అచట వానిని చెదపురుగులు తుప్పు తినివేయవు, దొంగలు. బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నీ సంపదలు ఉన్న చోటనే ఏమ్మా నీ హృదయం ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి. నీ సంపాదన ఉన్న చోటనే. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి లాభమేంటి? ఎవరి సంపాదన అయితే పరలోకములో ఉంటుందో వారి ఆత్మ జీవము కలిగిన ఆత్మ. కాబట్టి లోక సంపాదన మీద మనసును లగ్నము చేయక మన సంపాదన పరలోకములో కూడబెట్టుకోవటానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం. అందలేచిన బడి విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన